హరే కృష్ణ అందరికీ స్వాగతము. ఇవాళ శ్రీమద్ భాగవతం క్లాస్కి స్వాగతం. సో ప్రార్థనతో మొదలు పెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికి. సో ఇప్పుడు నేను షేర్ చేస్తాను స్క్రీను. ఎవరికైనా కుదిరితే చదవచ్చు. సో ఐ స్క్రీన్ షేర్ మై స్క్రీన్. ఓకే, షేర్. 9వ శ్లోక ఎవరైనా చదవచ్చు. నిన్న మనము 8వ శ్లోక వరకు చూసాము. చదువుతారా ఎవరైనా? అడ్రస్ చేయొచ్చు మీరు. హరే కృష్ణ మాతాజీ హరే, ఎస్ చదవండి మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ. కయా వృత్యావర్తితం పశ్యద్భిః శితిమండలం తీర్థాని క్షేత్ర ముఖ్యాని సేవితానిహ భూతలే. అనువాదం చదవమంటారు మాతాజీ? చదవండి. ఎస్. భూ సంచారమును గావించినప్పుడు మీరెట్లు జీవనమును గడిపిరి? ఏ ఏ పవిత్ర క్షేత్రములందు మరియు తీర్థములందు సేవ నొనరించిరి? ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనము నిన్నటిది క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము? వి షుడ్ బి గ్రేట్ఫుల్. ఇది గ్రాటిట్యూడ్. ఎందుకంటే పెద్దవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి థ్యాంక్ఫుల్గా కృతజ్ఞతలుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ నుంచే మనము ఇక్కడ వరకు ఉన్నాం. మనము వాళ్ళ ఒక కృప నుంచే ఉన్నాము అనేసి ఒక గ్రేట్ఫుల్ ఎవరు యుధిష్ఠిర్ మహారాజు విదురుడికి చెప్పారు. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఏం తెలుసుకుంటామంటే, ఈ క్లాస్లో 9వ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు విదురుడికి దుర్యోధనుడు ఏం చెప్తాడు అనేసి. దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఒక మహాసభలో అందరూ ఉండే ప్లేస్లో విదురుడికి అవమానం చేశాడు. ఆ అవమానం ఎట్లుండిందంటే హాస్య రూపంగా ఉండింది. ఆయనకి ఇంటెన్షన్ లేదు, ఆయనకి నిజంగా చెప్పాలనేసి. సో అదే భావార్థంలో ప్రభుపాదులు చెప్తున్నారు. సో అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆయనకి చాలా అవమానం, చాలా నొప్పి తింటాడు ఎవరు? విదురుడు. అప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు, ఎప్పుడు ఇక్కడ నేను అందరిని వదిలేసి వెళ్ళిపోవాలి, నాకు ఇది సాలైపోయింది. ఎందుకంటే నన్ను ఒక ఇప్పుడు హాస్య రూపంగా చెప్పేటప్పుడు ఒక నిజం కూడా చెప్తారు, అబద్ధం కూడా చెప్తారు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, ఒకరోజు ఏమైందంటే నా ఫ్రెండ్కి నేను ఒక చెప్పాను. ఏమని చెప్పానంటే, నువ్వు నాకిన చాలా నల్లగున్నావు, చాలా నల్లగున్నావు అంటే ఎంత ఉన్నావంటే చెప్పలేకపోతున్నా, అంత నల్లగున్నావు అనేసి. ఆమె కూడా నవ్వింది. అయితే బ్యాక్ ఫైర్ ఏమైందంటే, ఆమెకి నిజస్వరూపం తెలుసు, ఎందుకంటే ఆమె నల్లగుంది. అందుకే ఆమె నొప్పి తినింది పాపం లోపల పోయి. ఓ నన్ను ఇట్లా అంటున్నారే. అయితే ఇంకొక రోజు ఏం చెప్పానంటే, నువ్వు ఏనుగు లెక్క ఉన్నావు, నువ్వు బెఫలో లెక్క ఉన్నావు, నువ్వు పంది లెక్క ఉన్నావు అంటే ఆమె నమ్ముతుందా? నమ్మదు. ఎందుకంటే ఆమె లేదు అట్లా. అందుకే అలాగే ఆ మహాసభలో విదురుడు ఏం చెప్పాడంటే, నేను నువ్వు ఒక శూద్రాన్ని కడుపులో పుట్టావు, ఒక శూద్రుడు నువ్వు అనేసి చెప్పారు. అయితే అది హాస్యరూపంగా చెప్పాడు, అయితే ఆయన సీరియస్గా తీసుకున్నాడు అనేసి చెప్తున్నారు. సో మనము ఒక ఒక లెసన్ మనం లెర్న్ చేయాలంటే,
ఎవరిని కానీ, చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ మన ఒక ఈక్వల్ ఉండే వాళ్ళని కానీ ఎవరిని మనము హాస్య రూపంగా చెప్పరాదు. వాళ్ళు మన ముందర నవ్వుతారు, వెనక పోయి ఏడుస్తారు. చూడు మాతాజీ, రాధిక మాతాజీ మంచి అమ్మ అనుకుంటే ఇట్లా చెప్తుందిగా నన్ను అనేసి ఒక రూపంగా వస్తే మన చెడు పేరు కూడా వస్తుంది. మాతాజీ ఇంత జపం చేసి మాతాజీ దీక్ష కూడా తీసుకొని ఇట్లా అందరినీ నొప్పి పెడుతుంది అనుకుంటాం కదా. సో అందుకే ఆ ఒక లెసన్ మనము ఇక్కడ తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు స్క్రిప్చర్స్ నుంచి. ద్రౌపది ఒక ఎగ్జాంపుల్. ద్రౌపది దుర్యోధనుని చూసి నవ్వింది. నవ్విన తర్వాత ఏమైంది? ఎవరు చెప్తారు? భారీ సభలో అవమానపడింది మాతాజీ. అవమాన పడిందా? ఆమె ఒక నవ్వు వల్ల, అవును. నవ్వు వల్ల అట్లా అయింది. సో నీళ్ళ పడిపోయినందుకు. అవును, దుర్యోధనుడు నీళ్ళ పడిపోయాడని అట్లా అయింది. ఇంకొక ఒక ఎగ్జాంపుల్ అంటే వృత్రాసురుడు తెలుసా ఎవరికైనా? భాగవతంలోనే వస్తాడు. అవును మాతాజీ. నేను ఆ క్లాస్ కూడా తీసుకున్నాను. వృత్రాసురుడు లాస్ట్ జన్మంలో ఏమైతాడు? మహారాజు వృత్రాసురుడిగా చిత్రకేతు జన్మించాడు కదా. చిత్రకేతు ఆ, మహారాజ్. చిత్రకేతు మహారాజు ఒక రోజు ఏం చేస్తాడంటే ఇట్లా శివ పార్వతుడు పోయేటప్పుడు నవ్వుతాడు. నవ్విండా? అవుతే నెక్స్ట్ జన్మంలో ఏమయ్యాడు? వృత్రాసురుడు వృత్రాసురుడు రాక్షసుడు. రాక్షసుడు అయ్యాడు. పార్వతీదేవి శపిస్తుంది. ఆ పార్వతీదేవి అవుతే శపిస్తుంది. అయితే మనకి ఒక మంచి రూపం ఏమంటే వృత్రాసురుడిగా అయ్యాడు, రాక్షసుడిగా పుట్టాడు. తర్వాత ద్రౌపదికి అవమానం. అట్లా ఆ ఒక్క సిచ్యువేషన్ మనకు రారాదు అనేసి మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఎవరిని చూసి నవ్వరాదు, ఎవరిని నవ్వియరాదు. నవ్వియచ్చు, అయితే ఒక సింపుల్ వే ఉంటుంది. మనకు నవ్వేయడము, తర్వాత నొప్పి పెట్టి కూడా నవ్విపిస్తారు ఒక్కొక్కరు. అట్లా మనము చెయ్యరాదు అనేసి ఇక్కడ చెప్తున్నాం. సో ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే ఉమ్, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు అనేసి మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. అవునా కాదా? ఈ ఒక అవుట్ సైడ్ పెళ్లి 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 దాంట్లో చూస్తే ఇప్పుడు అవుట్ సైడ్ ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక పొడుచు వచ్చింటుంది. ఆ ఆడపొడుచుకి చెప్తారు, నువ్వు లావు ఉన్నావు, నువ్వు నల్లగున్నావు, నా కొడుకు లెక్క లేదు, నా కొడుకు ఎంత బాగున్నాడు చూసినావా అనేసి, ఆ ఎంత తెల్లగున్నాడు, నువ్వు అట్లా లేదు అనేసి ఆ నొప్పి కూడా పెడతాం. అయితే మనము పెద్దవాళ్ళకి మనం అయ్యి మా పెద్దవాళ్ళు అయ్యి మనము కూడా తెలుసుకోవాలి, వేరే వాళ్ళకి నొప్పి పెట్టరాదు అనేసి ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ శ్లోక ఎవరు చదువుతారు? 10th శ్లోక. నేను చదివినాను. ఓకే, హరే కృష్ణ. చదవండి. ఎస్ ఎస్, ఒక్క నిమిషం 10వ శ్లోకం. నేను షేర్ చేస్తా. ఎస్, 10వ శ్లోకం చదవండి మాతాజీ. ఎస్. భవద్విత్వా భాగవత స్థిరం భూత్వాం స్వయం వివో తీర్థ కుర్వంతి తీర్థాని స్వాంత సేందా గదాప్యుతః. అనువాదం. ఏ ప్రభు, నీ వంటి భక్తులు స్వయముగా తీర్థ స్వరూపులై ఉన్నారు. హృదయమునందున భగవాను నిలుపుకొని ఉండేది కారణమును మీరు సర్వ ప్రదేశమును తీర్థస్థానముగా మార్చివేతురు. హరే ఎస్, కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు. సో తీర్థస్థానం అంటే ఎవరికి, ఎందుకు మనం తీర్థస్థానం అంటాం? ఎవరు చెప్తారు? మన పాపాలు తొలగిపోవటానికి. ఆ ప్లే టెంపుల్కి వెళ్ళడం కూడా తీర్థస్థానం ఉంటుంది కదా మాతాజీ. తిరుపతి, కాశీ అట్లాంటివైనా కూడా. ఆహా, ఏ ప్లేస్ ని మనం తీర్థస్థానం కాదు, ఎందుకు మనం తీర్థస్థానము అని పిలుస్తాం? ఎవరు చెప్తారు? అది అంటే చాలా అక్కడ పవిత్రమైనది మాతాజీ. కరెక్ట్, అక్కడ పవిత్రమైనది ఒక్కటి. మనసు కూడా ప్రశాంతత ఉంటుంది మాతాజీ టెంపుల్కి అవును వెళ్తే. అవును, కరెక్ట్. మన పాపాలని కడిగేస్తుంది. పాపాలే నది స్నానం చేసి అట్లయితే ఇక్కడ నది ఉండే స్నానం చేసి మనము ఇక్కడ ఈ కొత్తపేటలో ఉండే వరకు మనం పాపాలు చేసి అక్కడ పోతుందా? లేదు మాతాజీ, పాపాలని కడిగేస్తుంది. బట్ Correct. మళ్ళీ అవి రిపీట్ చెయ్యొద్దు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అది. ఎస్ ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. ఎస్, పాపాలు కూడా తొలగిపోతుంది అక్కడ పోతే. ఎస్, చెప్పండి ఇంకెవరు చెప్తారు? అండ్ ఆ విగ్రహాల్లో, హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ, పరమేశ్వర మాతాజీ. ఆ విగ్రహాల్లో ఆ భగవంతుడు వచ్చి ఉంటారు అని ఒక నమ్మకం, కాబట్టి అది కరెక్ట్. ఒక
ఎస్ పవిత్ర స్థలం అనుకుంటాం. ఎస్ పవిత్ర స్థలము. ఎవరు పోయి వెళ్ళారు? విదురుడు వెళ్ళాడు. ఎక్కడ? పవిత్ర స్థానానికి. ఎక్కడ వెళ్ళాడంటే బృందావను, హరిద్వారు అట్లా వెళ్ళారు. సో మనము పవిత్ర స్థానానికి వెళ్తే ఎందుకు పవిత్ర స్థానం అని పిలవాలి? ఎందుకు పవిత్ర స్థానం అనేసి మీరు చెప్పారు, ఎందుకు పిలుస్తారు అనేది. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ నిత్యము కృష్ణుడి గురించి జపం నడుస్తూనే ఉంటుంది. కృష్ణుడి గురించి నడుస్తుందా ఆ తీర్థస్థలం ఎందుకు పిలుస్తారంటే అక్కడ మనము పాస్ట్ టైం కూడా చేశారు, కృష్ణుడు అక్కడ లీలలు కూడా చేశారు, అది కూడా తీర్థస్థానం అని పిలుస్తారు. సో ఇంకొకటి ఏమంటే త- మ్, శుద్ధ భక్తులు అక్కడ పోయి ఉంటారు చూడండి, అప్పుడు అక్కడ పోయి ఆయన గురించి తెలుసుకోవడం, ఆయన గురించి మాట్లాడడం, అందుకు కూడా తీర్థస్థానం అని పిలుస్తారు. సో అసుంటి తీర్థస్థానంకి వెళ్ళిన ఒక విదురుడు చాలా గొప్ప భక్తుడు అనేసి ఎవరు చెప్తారు? యుధిష్ఠిర్ మహారాజు చెప్తారు. యుధిష్ఠిర్ మహారాజు చెప్పిన తర్వాత అక్కడ మనం గృహస్థులైన తర్వాత మనకి ఒక గోల్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇయర్లీ వన్స్ ఏదన్నా ఒక తీర్థస్థలానికి వెళ్ళాలి అనేసి. ఎందుకంటే మనం ఎన్నో ప్లేసెస్కి వెళ్తాం, స్పెండ్ చేస్తాం. ఈ ఈ హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉందంట, వాటర్ ఫాల్స్ ఉందంట, పిల్లల్ని తీసుకొని ఇమ్మీడియట్ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఏదో నీళ్ళు ఆడొచ్చు, తర్వాత పిల్లల్ని మంచిగా ఆడిపియచ్చు అనేసి వెళ్తామా లేదా? 100% ఒప్పుకుంటారా? వెళ్తాం, ఫస్ట్ వెళ్తాం. అయితే తీర్థస్థలాలకి మనం గోల్ పెడతామా? ఎవరన్నా ఇయర్లీ వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బృందావన్ వెళ్ళాలి, మనం అదంతా చూడలేదు, తర్వాత మాయాపూర్ వెళ్ళాలి, చైతన్య మహాప్రభు చేసిన ఒక లీలలు అక్కడ ఉన్నాయి, ద్వారకా వెళ్ళాలి, కృష్ణుడు ఉండిన ప్లేసెస్ వెళ్ళాలి, తర్వాత అయోధ్య, ఇప్పుడు రాముడు వచ్చాడు, రాముడిని పోయి చూసాలి. ఎవరెవరు చూసారు రాముడిని పోయి? నేను కూడా చూడలే, ఇంకా చూడలే. చూడండి, రాముడు వచ్చి ఎన్ని రోజులైంది, నేను కూడా వెళ్ళాలి ఇప్పుడు. సో తమిళనాడు వెళితే చాలా ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. సో అలా మనము గృహస్థులైన తర్వాత భాగవతం చదవాలి, డైలీ జపం చేయాలి, డైలీ పూజ చేయాలి, ఒక తీర్థస్థలం వెళ్ళాలి అనే మన స్క్రిప్చర్స్లో ఇచ్చారు. సో అది మనము ఫాలో అవ్వాలి అనేసి చెప్తున్నారు. సో తర్వాత ఇది అయిన తర్వాత ఇంకొక విధంగా కూడా ఉంటారు. అక్కడ తీర్థస్థలానికి వెళ్ళిన తర్వాత కూడా మనకి అక్కడ కూడా మన అఫెన్స్ చేసేది ఒక ఏమంటారు? అఫెన్స్ ఏమంటారు? అపరాధం. అపరాధం కూడా అక్కడ కూడా పోయి చేస్తారు. ఏంటంటే నాకు ఇట్లా అయింది, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు ఇట్లే మాట్లాడతారు, వేరే వాళ్ళ గురించి, వేరే భక్తుడి గురించి అక్కడ కూడా అపరాధం చేస్తే, చాలా తీర్థస్థలంలో పోయి అపరాధం చేస్తే అది పెద్ద అపరాధము అనేసి చెప్తారు, అట్లా చెయ్యరాదు. సో యుధిష్ఠిర్ మహారాజు ఆ ఒక్క తీర్థస్థలానికి అన్ని నువ్వు వెళ్ళేసి వచ్చినావు, ఇప్పుడు మా హస్తినాపురం ఒక రాజ్యానికి వచ్చావు, హస్తినాపురం ఆ ప్యాలెస్ చాలా తీర్థమైనది అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? యుధిష్ఠిర్ మహారాజు చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోక 11th శ్లోక ఎవరు చదువుతారు? చదువుతాను మాతాజీ. మాతాజీ నెక్స్ట్ వీక్ ఇస్తా. సుమన నువ్వు చదువుతావా? నువ్వు అప్పుడు ఇంకా రేస్ చేసావు. చదువుతా మాతాజీ. వర్షిత చదువుతా మాతాజీ. ఎస్, వర్షిత హరే చదువు. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అపి నః సుహృదస్తాత బాంధవః కృష్ణదేవతాః దృష్టాః శ్రుతా వా యదవః స్వపూర్యాం సుఖమాసతే. ఓ పిన తండ్రి, మీరు ద్వారకా నగరమును దర్శించియే ఉందురు. శ్రీకృష్ణుని నిత్య సేవానురక్తులను యదువంశీయులను అగు మా స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఆ పవిత్ర ప్రదేశమున కలరు. మీరు వారిని గాంచియో లేక వారిని గూర్చి వినియో ఉండవచ్చును. వారందరూ సుఖముగా జీవించుచున్నారా? హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వర్షిత, థ్యాంక్ యూ.
దెన్ ఇప్పుడు థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. సో 11th శ్లోక ఏం చెప్తుందంటే, ఇదంతా అయిన తర్వాత వచ్చారు ఎవరు, విదురుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ, ఇంకా స్టార్ట్ అవుతుంది మాట్లాడడానికి. ఏ యుధిష్ఠిర మహారాజు అడుగుతారు, మీరు ద్వారకకు కూడా వెళ్ళారంట, నేను వినబడను. అక్కడ మా యదువంశం ఉండే వాళ్ళందరూ బాగున్నారా, కృష్ణుడు బాగున్నాడా అనేసి అడగడానికి స్టార్ట్ చేస్తారు. సో ఇంకొకటి చూడొచ్చు మనము, ఈ చాప్టర్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టరు కృష్ణుడు ఈ లోకం వదిలి ఆయన లోకానికి వెళ్ళిపోతాడు. ఆయన ఎందుకంటే ఆయన పాస్ట్ టైం అయిపోయింది, ఆయన లీలలన్నీ అయిపోయి ఆయన వెళ్ళిపోతాడు. సో ఈ ఒక్క న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉద్ధవుడి నుంచి వచ్చింది. ఎవరికి, విదురుడికి తెలిసి వస్తుంది. ఉద్ధవుడు ఏం చెప్తాడంటే, కృష్ణుడిది ఒక లీలలు అయిపోయింది, ఆయన ఈ వెళ్ళిపోతుండు, ఆయన లోకానికి వెళ్ళిపోతుండు, ఎందుకంటే నాకు చెప్పిండు అనేసి చెప్తాడు. సో ఈ విదురుడు ఒక గొప్ప భక్తుడైన తర్వాత మనం ఏం చెయ్యాలంటే, మన ఆపోజిట్లో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆ ఆన్సర్ చెప్తే ఆయనకి నొప్పి కలుగుతుందా, నిజం చెప్తే ఏమవుతుంది అనేసి ఒక మనకి మెంటాలిటీ ఉండాలి. ఇప్పుడు విదురుడు ఎందుకు చెప్పలేదంటే, కృష్ణుడు వెళ్ళిపోయాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండవులు చాలా కష్టపడ్డారు చిన్నప్పుడు. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు, కష్టంతో పెరిగారు. తర్వాత దుర్యోధనుడు మోసం చేశాడు, ఎన్నెన్నో కష్టాలు పెట్టాడు. తర్వాత వాళ్ళు వనవాసానికి వెళ్ళారు, తర్వాత మళ్ళీ వచ్చారు, యుద్ధం చేశారు. యుద్ధంలో చేసిన తర్వాత లాస్ట్కి రాజ్యం దొరికింది. రాజ్యం దొరికిన తర్వాత వాళ్ళు ఇన్ని కష్టాలు అనుభవిస్తేను అయితే కృష్ణుడిది ఒక జపము, కృష్ణుడిది ఒక జ్ఞానము, కృష్ణుడిది ఒక నిత్యము ఆ చేతన ఎప్పుడూ లేదు ఆయన. యుధిష్ఠిర మహారాజ్ కానీ, అర్జునుడు కానీ, అర్జునుడు ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడూ కృష్ణుడితోటే ఉన్నాడు. సో ఇదంతా చూస్తే మనం ఎందుకు విదురుడు చెప్పలేదు కృష్ణుడు, ఎందుకంటే వాళ్ళు భక్తుడు కదా, పాండవులు భక్తులే, వాళ్ళు ఎక్సెప్ట్ చేసుంటారు. ఎందుకంటే కృష్ణుడు లేదంటే ఎందుకు చెప్పలేదు, ఎవరు చెప్తారు, విదురుడు ఎందుకు చెప్పలేదు? తట్టుకోలేరేమో అని మాతాజీ అవును, చెప్తే ఆ బాధని తట్టుకోలేరేమో అనేసి చెప్పాడు ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ కరెక్ట్. ఒక్క రీజన్. మాధురి మాతాజీ ఇంకొక రీజన్, వాళ్ళకి కృష్ణ పరమాత్మ ఎప్పుడు మంచి మార్గం చూపించాడు కదా మాతాజీ. సో అవును. ఇప్పుడు ఆయన లేదు కాబట్టి వాళ్ళు చాలా కుంగిపోతారని చెప్పకపోవచ్చు ఎప్పుడు అనుకుంటున్నాను. ఎప్పుడు పాండవస్ తోటే ధర్మ ఉన్నారు కదా. మార్గం చెప్పాడు కదా కృష్ణ అవును, పరమాత్మ. ఎప్పుడు ఆయన మంచి మార్గం చెప్పాడు, ఎప్పుడు చెప్తానే, ఎప్పుడు ఆయనతోటే ఉన్నారు, పాండవులతోటే ఉన్నారు, ఎప్పుడు ఏదైనా జరగని వాళ్ళతోటే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన లేకపోతే, ఇప్పుడు మనకే కానీ ఏమన్నా ఒక స్ట్రెంగ్త్ మనకు లేకపోతే, మన అమ్మ నాన్న కానీ, మన హస్బెండ్ కానీ ఎవరైనా లేకపోతే మనకు కూడా ఇదైపోతాం కదా, మనకు కూడా కంట్రోల్ చేయడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పచ్చు, మా పిన్ని ఒకరు ఉన్నారు, సొంతం పిన్ని, మమ్మీ వాళ్ళ సిస్టరు. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడే వాళ్ళ భర్త చనిపోయారు, వాళ్ళ అత్త మావయ్య కూడా లేదు చూడుకోవడానికి. ఆమె ఎట్లా అయిందంటే 3 months పడుకునేదాన్నే కాదు, ఎప్పుడు నైట్ ఆలోచించి ఏమవుతుందో ఇంకా ఫ్యూచర్లో, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళని చదివిపియాలి, ఆ చదివిపించేదానికి పైసలు ఎక్కడి నుంచి వస్తుంది, నేను ఇప్పుడు పనికి పోవాల్సి వస్తుంది అనేసి ఆ ఆలోచనలనే ఉండిపోయి. ఎందుకంటే ఆమె స్ట్రెంగ్త్ హస్బెండే కదా, ఇప్పుడు ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత స్ట్రెంగ్త్ ఆయనే కదా, ఆ హస్బెండ్. ఆయన లేకపోతే ఎట్లా నన్ను ఆ ఒక్క సిచ్యువేషను విదురుడు అందుకే చెప్పలేదు. ఆ కుప్పకూలి వాళ్ళు ఏడుస్తారేమో, ఏమైపోతారో, చనిపోతారో ఏమో, ఇప్పుడు కృష్ణుడు లేకపోతే మనం కూడా ఏమి యూస్ ఉంది, మనకు కూడా. రాజ్యం కూడా వదిలిపెట్టి పోవచ్చు కదా మాతాజీ వాళ్ళు. ఆ అలా కూడా అవు- వచ్చేస్తారు. అవును, మేము కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఎవరన్నా చూసుకుంటారు హస్తినపురంలో, ఫ్యూచర్ వచ్చే వాళ్ళంతా చూసుకుంటారు. ఆ ఒక్క సిచ్యువేషను రారాదు అనేసి చెప్తాడు. ఏం చెప్తాడంటే, అందరు బాగున్నారు, యదువంశులు అందరు బాగున్నారు, తర్వాత అక్కడ ద్వారకలో ఉన్న వాళ్ళు అందరు బాగున్నారు, అయితే కృష్ణుడు లేకుండేది చెప్పాడు ఆయన, విదురుడు.
అయితే సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఒక చాటర్ బాక్స్ లెక్క అన్నీ చెప్పేసాం. ఇట్లయింది, అట్లయింది, ఎస్ ఎస్ ఇట్లా అయిపోయిన తర్వాత మనం ఏం ఆలోచిస్తామంటే, "ఓ, మీకు కష్టమేం అవ్వలేదు కదా నేను చెప్పిన దానికి, మీకేం నొప్పి పడలేదు కదా, అన్నీ చెప్పేశాము, చెప్పిన తర్వాత అడిగితే ఏమవుతుంది చెప్పండి, వాళ్ళు ఇప్పుడు షాక్లో ఉన్నారు. అవునా కాదా? ఇప్పుడు మన సుమన ఉంది. సుమన డైరెక్ట్ గా వచ్చి అన్ని అన్ని చెప్పేసి అన్ని అడిగేస్తుంది. ఆమెకి ఒక ఫీలింగ్ ఉంటదేమో తర్వాత మాతాజీ ఏమనుకున్నదో అట్లా ఒక చాటర్ బాక్స్ లెక్క అన్ని చెప్పేస్తుంది. అవుతే డోంట్ టేక్ ఇట్ సీరియస్, సారీ నీ పేరు ఎత్తుకున్నాననేసి పర్లేదు మాతాజీ. మాతాజీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందుకే ఆ ఆ ఒక ఆ అలా ఉండరాదు అనేసి ఒక సిచ్యువేషన్ డిపెండ్ అవ్వాలి. ఎట్లా ఉంది సిచ్యువేషన్, వాళ్ళ ఆపోజిట్ వాళ్ళది కూడా ఎట్లుందో, వాళ్ళే ఇది చెప్తే ఎట్లా తీసుకుంటారో. ఫర్ ఎగ్జాంపుల్ రథయాత్ర నడిచింది. నా రథయాత్ర రోజు శిల్పా మాతాజీ ఈ లేట్గా వచ్చారు జగన్నాథ్ ఇది విగ్రహాలు తీసుకొని. మాతాజీకి ఓ నొప్పి కలిగిందో నాకు తెలియదు. అయితే మాతాజీని నేను తిట్టేశాను. ఎందుకంటే మాతాజీ మీ వల్ల హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. మేము యాక్చువల్లీ 3:30కి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే తర్వాత వాన వస్తుంది, వర్షం వచ్చేలోగా మనం చేరుకోవాలి కదా వాసవి ఆధ్యాత్మిక కేంద్రం. అందుకే మాతాజీ ఏమనుకున్నదో తెలియదు. తర్వాత నేను సారీ అడిగాను, మాతాజీ నన్ను క్షమించండి ప్లీజ్, ఎందుకంటే నన్ను ప్రెషరైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ సేవ నేనే తీసుకున్నా, నాకు లేట్ అయిపోతే ప్రభుజీ నన్ను ఇంకా తిడతాడు కదా. అందుకే మాతాజీ సారీ మాతాజీ అని అడిగాను. సో అలా మనము బిఫోర్ థింకింగ్ ఏమన్నా కానీ స్లోగా మనము థింక్ చేసి ఎవరి దగ్గరైనా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎట్లా తీసుకుంటారో అని ఒక మాట్లాడే ముందల అట్లా మాట్లాడి చెప్పాలి అనేసి చెప్తున్నారు. సో ఇది అయిన తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే, యుధిష్ఠిర్ మహారాజ్కి ఇంకొక విధం కూడా ఉంది. కృష్ణుడి గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు. మనం కూడా ఇప్పుడు గృహస్థులైన తర్వాత మనం కూడా ఎప్పుడు ఆలోచిస్తున్నాం. చాంటింగ్ చేస్తాం, మార్నింగ్ చాంటింగ్ చేస్తాం, తర్వాత మనం పని చేసుకునేటప్పుడు ఏదైనా ఒక కీర్తనో లేదా ఏదైనా ఒక క్లాస్ వింటుంటాం. తర్వాత 1:30కి 1 o'clock మాతాజీ మీకు రీడింగ్ క్లాస్ ఉంటుంది. అవును మాతాజీ, 1 o'clock ఆ, నుంచి 1:30. ఈ మధ్య 1:45 అవుతుంది, 2 కూడా అవుతుంది మాతాజీ. ఎస్ చూడండి, 1 o'clockకి మనకు రీడింగ్ ఉంటుంది. తర్వాత సాయంత్రం ఇట్లా ఇట్లా మనం డే ఫుల్ కృష్ణుడి గురించి జ్ఞానం చేయడం ఇంకొక విధంగా ఏముంటుందంటే, మనము ఈ సన్యాసిలు బ్రహ్మచారీస్ అంతా చూస్తే వాళ్ళు 24 hours దీంట్లోనే మునిగిపోయి ఉంటారు. ఏ దాంట్లో కృష్ణుడి గురించి తెలుసుకోవడం, కృష్ణుడి గురించి చదవడం, కృష్ణుడిని ఎలా మనము ఇతరులకి చెప్పాలి, వాళ్ళు కూడా కృష్ణ భక్తి తీసుకోవాలి కదా, ప్రచారం ఎలా చేయడము, వాళ్ళ ఆలోచన వాళ్ళకే ఉంటుంది. తర్వాత ఒకరు ఎవరో వచ్చి అడిగారంట ఒక మాతాజీ రాధేశ్యామ్ ప్రభుని, ప్రభుజీ మీరు ఎప్పుడు రీడింగ్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏదన్నా ఒక చేస్తూనే ప్రభుజీ అవుతాం. మేము గృహస్థలైన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్కి టిఫిన్ కట్టాలి, తర్వాత పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళని చూసుకోవాలి, ఇట్లే మా లైఫ్ అయిపోతుంది ప్రభుజీ. ఎప్పుడు మేము చదువుతాం, ఎప్పుడు చాంటింగ్ చేస్తాం, ఆ చాంటింగ్ కూడా టాస్క్ పైన పోతుంది. ఫాస్ట్గా చేయాలి, 9 గంటలు అయిపోయింది, ఫాస్ట్ 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 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అట్లా ఆ ఒక్క టాస్క్ పైనే పోతుంది ప్రభుజీ. మేము ఎట్లా చేయాలి అంటే, ఆయన ఏం చెప్పాడంటే, చూడండి మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మాకు కూడా రెస్పాన్సిబిలిటీ. మేము బ్రహ్మచర్య అయిన తర్వాత మేము ఈ రెస్పాన్సిబిలిటీస్ చేయాల్సి వస్తుంది. రీడింగ్ చేయాలి, మీరు కూడా అట్లా చెయ్యొచ్చు. ఎందుకంటే పొద్దుగాల చాంటింగ్ చేయొచ్చు, తర్వాత ఒక కృష్ణుడి గురించి చెప్పడం మనం పిల్లలకి, చూడు కృష్ణ ఎట్లా అంట, ఆయన పుట్టినప్పుడు ఇట్లా అయ్యింది ఆ ఒక లీలలో మనం చెప్పచ్చు. అప్పుడు కూడా మనం కృష్ణ కాన్షియస్నెస్ లో ఉన్నాం కదా. అలాగే యుధిష్ఠిర్ మహారాజ్ కూడా ఎప్పుడు కృష్ణుడి గురించి జ్ఞానం చేయడమే, ఆయన ధ్యానించడమే, కృష్ణుడు ఇట్లా హెల్ప్ చేశాడు మనకి, కృష్ణుడు మనకి ఇట్లా ఏదన్నా ఒక కురుక్షేత్ర యుద్ధంలో పోతే మనకి హెల్ప్ చేశాడు అని ఆ ఒక ధ్యానంలోనే ఉన్నాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 12th and 13th శ్లోక ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. చదవండి. ఎస్ భాగ్యలక్ష్మి మాతాజీ 12th.
12వ శ్లోకం. ఇ- ఇ- ఇతు ఇతుక్తో ధర్మరాజేవ సర్వం తత్ప తత్ప తత్పమావర్ణయాత్ యదా మా భూతాం క్రమశో వినా యదుకులక్షయాం. ఆ విధముగా ధర్మరాజు చే ప్రశ్నింపబడిన వాడై మహాత్ముడైన విదురుడు యదువంశ నాశ వార్తను వినః సమస్త స్వానుభవములను క్రమముగా వివరించి చెప్పెను. 13వ శ్లోకం. నన్వ ప్రియం దుర్విషాహం శృణాం స్వయాము పస్థితాం నావేదయాత్ సకరుణో దుఃఖితాం దుష్టమోక్షమా. కరుణాపూర్ణుడైన విదురుడు పాండవులు దుఃఖితులుగా నగుటను ఏ సమయమునందును గాంచలేకపోయెను. విపత్తులు వాటంతటా అవియే కలుగును కనుక అప్రమియను దుస్పహములను అగు అట్టి సంఘటనను అతడు ప్రకటింపలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మీరు ఎస్, హరే కృష్ణ మాతాజీ. 14th వన్ కూడా చదువుతారా? చదువుతాను మాతాజీ. ఎస్, చదవండి మాతాజీ. కంచిత్ కళా మదా వాత్పత్యతో దేవ వత్పుత్కం బతుర్వేష్టస్య శ్రేయస్కరేష్వం సుఖమావాహనన్. జ్యేష్ఠ సోదరుని నైజమును సరిచేసి తద్వారా అందరికీ ఆనందము కలుగజేయుటకై మహాత్ముడైన విదురుడు బంధువులచే దేవతా పురుషుని వలె సత్కారము నొందుచు అచ్చట కొంతకాలము వసించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. సో ఇక్కడ మనము తెలుసుకున్నాం వేరే వాళ్ళకి నప్పి పెట్టరాదు అనేసి. మనము 12th 13th దాంట్లో చూసుకుంటాము, ఎందుకంటే వాళ్ళు నొప్పిలో ఉంటారు అందుకే. సో ఇక్కడ 14th శ్లోక ఏం చెప్తుందంటే ఆయన చెప్పనే లేదు ఇది ఎవరు యదువంశము వినాశం అయిపోయిందంటే అనేసి చెప్పలేదు, అట్లే ఉండిపోయాడు. ఎందుకంటే విదురుడు చెప్పాడు. 14th శ్లోక ఏమంటుందంటే ఎందుకు ఆయన వచ్చాడో అక్కడి నుంచి విదురుడు ఎందుకు వచ్చాడు చెప్పండి. ధృతరాష్ట్రుని పిలుచుకుపోవడానికి. ధృతరాష్ట్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే యుధిష్ఠిర్ మహారాజ్ తోటే ఉన్నాడు. ఎందుకున్నాడు? వయసు అయిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది అనేసి అట్లే ఉండిపోయాడు. ఎవరితో అక్కడి ఇంకా వెళ్ళిపోలేదు. ఆ విదురుడు ఏం తెలుసుకున్నాడంటే ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నాడు మా అన్నయ్య, ఒక జపం చేస్తలేదు. వయసు అయిన తర్వాత వానప్రస్థంలో ఎట్లుండాలి మనము? అన్నీ వదిలేసి వానప్రస్థంలో ఏం చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా జపం చేయాలి మనము. భగవద్గీత భాగవతము ఇంకా ఎక్స్ట్రాగా చదవాలి. తర్వాత ఆయన గురించి మనం ఇంకా ఎక్కువ ఎక్కువ చేసుకుని తర్వాత అది ఒక టైము, మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు. మీకు అందరికీ తెలుసా మీరు ఈ టైంలో మీరు పోతారనేసి? తెలుసా? ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎప్పుడు మనం పిలుచుకుపోతాం అనేది కూడా తెలియదు. అందుకే ఆ ఒక టైం వానప్రస్థ కాలం అంటే ఏమంటే ప్రాక్టీస్ ఇంకా చేయాలి. ఎక్కువ చేస్తేనే మనము ఎప్పుడు పోతామనే కూడా తెలియదు. అందుకే విదురుడు అక్కడి ఇంకా వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్రుడికి ఇదంతా చెప్పాలి, నేను ఇది చెప్పి ఆయనని ఇక్కడి నుంచి పిలుచుకుపోవాలి అనేసి ఒక డిసైడ్ అయ్యి ఇక్కడ వచ్చాడు. సో ఇక్కడ నెక్స్ట్ వారంలో 15th శ్లోకాలో ఏం చెప్తామనేసి మనము నెక్స్ట్ చూస్తాం. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేకపోతే మనం స్టాప్ చేస్తాం.
మాతాజీ హరే కృష్ణ ఉద్ధవుడి గురించి హరే కృష్ణ మాతాజీ ఉద్ధవుడి గురించి ఒక్కసారి చెప్తారా? ఉద్ధవుడు కృష్ణుడు పోలిన ఓకే మాతాజీ, నేను రేపు చెప్పేదా మీకు ఆయన గురించి ఇంకా అలాగే తెలుసుకొని చెప్తాను నేను అలాగే అలాగే ఉద్ధవుడి గురించి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉందా? ఎస్, లేకపోతే మనం స్టాప్ చేస్తాం. అందరికీ హరే కృష్ణ, చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.